సో ఈరోజు లెట్ us డిస్కస్ అబౌట్ హెయిర్ కేర్ మిస్టేక్స్. అంటే జనరల్గా మనం హెయిర్ కేర్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము, వాటి ప్లేస్లో ఏం చేస్తే మన హెయిర్ని ప్రాపర్గా కాపాడుకోగలుగుతాము అనే దాని గురించి తెలుసుకుందాం. హాయ్, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్, కరీంనగర్, తెలంగాణ. I make videos on skin and hair related issues. If you wish to watch more such information, please subscribe to the channel. First one, no overnight oiling. అంటే రాత్రి పొడుగున తలకి నూనె పెట్టుకొని ఉండొద్దండి. సో చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాము, హెయిర్కి నూనె పెట్టుకొని మసాజ్ చేసుకోవడం, అట్లా డైలీ ఆయిల్ అప్లై చేయడం వల్ల మన జుట్టు ఎక్కువగా పెరుగుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అండ్ లెంత్ పెరుగుతుంది, షైన్ పెరుగుతుంది అని మనం వింటూ ఉంటాం. బట్ దిస్ ఈస్ కరెక్ట్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్ అండి. బికాస్ ఆయిల్ అనేది ఇట్స్ అ హ్యూజ్ మాలిక్యూల్ అండ్ మనం స్కాల్ప్ మీద పెట్టినప్పుడు అది మన స్కాల్ప్ లోపలికి వెళ్ళదు. బికాస్ మన స్కిన్ బ్యారియర్కి అంత హ్యూజ్ మాలిక్యూల్స్ని అకామిడేట్ చేసుకునే అంత పోర్ సైజ్ ఉండదు. సో మనం పెట్టే ఆయిల్ ఇట్ ఈస్ జస్ట్ ఫర్ కండిషనింగ్ ఎఫెక్ట్. అది కూడా హెయిర్ షాఫ్ట్స్కి, మన కురులకు మాత్రమే ఎక్కువగా ఆయిల్ పెట్టాలి. స్కాల్ప్కి కూడా పెట్టొచ్చు టు సమ్ ఎక్స్టెంట్. కొంచెం మసాజ్ చేసి కొంచెం రిలాక్సింగ్ ఎఫెక్ట్ కోసం యూ కెన్ అప్లై ఆయిల్ టు స్కాల్ప్ ఆల్సో. బట్ రిమెంబర్, ఓన్లీ ఫర్ 2 to 3 hours, అంతకన్నా ఎక్కువ ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఓవర్ నైట్ అదే విధంగా 2-3 రోజులు కంటిన్యూస్గా ఆయిల్ పెట్టుకుని ఉండడం వల్ల ఆ ఆయిల్ ఎక్కువగా బయట నుంచి డస్ట్, పొల్యూషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికులేట్ మ్యాటర్ని అబ్జర్వ్ చేసి స్కాల్ప్ ఇంకా డర్టీగా తయారవుతుంది. సో ఓవర్ నైట్ ఆయిలింగ్ అవసరం లేదు. అండ్ ఎస్పెషలీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఓవర్ నైట్ ఆయిలింగ్ ఆర్ కంటిన్యూస్ ఆయిలింగ్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ప్లీజ్ గెట్ బ్యాక్ టు మై ఓల్డ్ వీడియో ఆన్ డాండ్రఫ్. డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు, మనం ఏం టిప్స్ తీసుకోవాలి ఇంట్లో అనే దాని గురించి చెప్తున్నాను. డాండ్రఫ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫంగస్. మనం పెట్టే ఆయిల్ ఫంగస్కి ఫుడ్ లాగా పనిచేసి ఇంకా ఫ్లరిష్ చేస్తుంది. బట్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో ఆయిలింగ్ చేయడం వల్ల తగ్గడం అనేది జరగదు. సో ఇదొకటి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ మిస్టేక్, చాలామంది టైం కన్స్ట్రెయిన్స్ వల్ల, స్కూల్ గోయింగ్ పిల్లలు ఆర్ ఎక్కువ బిజీగా ఉండే ఆక్యుపేషన్లో ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ మాత్రమే హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక మిత్ ఉంటుంది, హెడ్ బాత్ చేస్తే నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అందుకనే హెడ్ బాత్ నేను చేయడం లేదు అని చెప్పేసి ఫ్రీక్వెన్సీ తగ్గిస్తారు. అట్లా తగ్గించడం వల్ల హెడ్ ఇంకా స్కాల్ప్ డర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ డర్టీ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మైక్రో ఇన్ఫ్లమేషన్ వల్ల కొంతవరకు హెయిర్ ఫాలికల్స్ వీక్ అయ్యి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కానీ తక్కువడం అనేది ఉండదు. సో ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేస్తూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ లాంగ్ వర్కౌట్స్ చేసే వాళ్ళు, మీరు ఫ్రీక్వెంట్గా జిమ్కి వెళ్తున్నారు, ఆర్ యూర్ అన్ అథ్లెట్, మీరు ఎక్కువ వర్కౌట్ చేస్తారు అండ్ మీకు ఎక్కువ స్వెట్టింగ్ నేచర్ ఉంది, ఇట్లాంటి వాళ్ళల్లో అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 days అయినా చేయాలి. సో 2 to 3 times ఇన్ అ వీక్ హెడ్ వాష్ చేయడం వల్ల మీ స్కాల్ప్ని నీట్గా హైజీనిక్గా పెట్టుకొని ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ లేకుండా, డాండ్రఫ్ పెరిగే అవకాశం లేకుండా అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ మీకున్న ఇష్యూ ప్రకారం వాట్ ఈస్ ద షాంపూ దట్ యూఆర్ యూజింగ్ కూడా ఇంపార్టెంట్. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటే వన్స్ ఇన్ అవైల్ అది కూడా యూజ్ చేస్తూ ఉండాలి. సో ఫ్రీక్వెంట్గా హెడ్ బాత్ చేయడం వల్ల జుట్టు రాలడం అనేది కరెక్ట్ కాదు. మీ టీలోజిన్ హెయిర్ అనేది అయితే ఉందో, అంటే పడిపోయే ఫేజ్లో ఉన్న హెయిర్ ఎలాగైనా పడిపోతుంది మీరు వాష్ చేసినా చేయకుండా. బట్ మనం వాష్ చేసినప్పుడు ఫిజికల్గా ట్రామా ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. థర్డ్ మిస్టేక్, హెడ్ బాత్ చేసినప్పుడు మనము షాంపూ తలకన్నా ఎక్కువ షాఫ్ట్స్కి పెడుతూ ఉంటాం. అంటే కురులకి ఎక్కువ షాంపూ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటాం. ఇట్లా చేయడం వల్ల హెయిర్ షాఫ్ట్స్ ఇంకా డ్రై అయిపోతాయి. బికాజ్ షాంపూస్లో ఉండేవి సర్ఫాక్టెన్స్ క్యూటికల్స్ ఆఫ్ ద హెయిర్ షాఫ్ట్స్ని ఓపెన్ చేసి డ్రైనెస్ని కాజ్ చేస్తుంది. సో ఆల్వేస్ అప్లై షాంపూ టు ద స్కాల్ప్, అంటే గుండెకి అప్లై చేసి మసాజ్ చేసి వాష్ చేసేటప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉందో హెయిర్ షాఫ్ట్స్ మీద నుంచి పాస్ అవుతూ పోతూ ఉంటే ఆ సబ్స్టెన్స్ సరిపోతుంది హెయిర్ షాఫ్ట్స్ వాష్ చేయడానికి. అండ్ సెకండ్ థింగ్, తొందరగా వాష్ చేసేస్తాం మనం షాంపూ పెట్టి. సో అట్లా చేయడం వల్ల ఒక కరెక్ట్ అమౌంట్ ఆఫ్ టైం మనం ఇవ్వలేకపోతాం. ఆ సర్ఫాక్టెంట్ హెయిర్ పైన ఉన్న జిడ్డుతనాన్ని, ఆయిల్ని తీసేయడానికి అట్లీస్ట్ 2 to 3 minutes పడుతుంది. సో అప్లై చేసి లాదర్ వచ్చినాక కొంచెం సేపు అలా వదిలేసిన తర్వాత వాష్ చేసినప్పుడు మనకు ప్రాపర్గా ఆయిలీనెస్, డర్ట్ అనేది రిమూవ్ అవుతుంది. ఇఫ్ ఆల్రెడీ ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకున్నారు అంటే అప్పుడు మీరు యూ కెన్ యూజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్కువ నురుగు వచ్చినట్టుగా మీరు వాష్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ షాంపూ స్కాల్ప్కి అప్లై చేసి దాన్ని
హెయిర్ షాంప్స్ ఉండగా వాష్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్, కండిషనింగ్ షాంపూస్ అని వింటూ ఉంటాం. సో కండిషనింగ్ ఎఫెక్ట్ అనేది మోస్ట్ కామన్గా అన్ని షాంపూస్లో సిలికాన్ వల్ల వస్తుంది. సిలికాన్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం వల్ల వస్తుంది. సో ఇవి రెండు కలిపి ఉన్నప్పుడు అది ప్రాపర్గా క్లెన్స్ చేయలేదు, ప్రాపర్గా కండిషన్ చేయలేదు, సరిగ్గా నురుగు రాదు, డర్ట్ సరిగ్గా రిమూవ్ కాదు. అందుకనే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూస్ అ షాంపూ అండ్ ఎ కండిషనర్ డిఫరెంట్గా రాదర్ దాన్ యూజింగ్ అ కండిషనింగ్ షాంపూ. నెక్స్ట్ మిస్టేక్, కోంబింగ్ వెట్ హెయిర్. తడిగా ఉన్న జుట్టుని మనం అదే పనిగా దువ్వుతూ ఉంటాం. యాక్చువల్లీ స్పీకింగ్ నార్మల్ అండ్ వేవీ హెయిర్లో కోంబింగ్ అవసరం లేదండి. కర్లీ హెయిర్లో కొంతవరకు నాన్ మేనేజబుల్గా తయారవుతుందనే ఒక ఉద్దేశంతో కోంబింగ్ అనేది చేస్తారు. బట్ అది కూడా యూ కెన్ డూ అ జెంటిల్ కోంబింగ్, వైడ్ టూత్ కోంబ్ యూజ్ చేస్తూ హెయిర్ మొదట్లో పట్టుకొని మెల్లమెల్లగా మీరు కోంబింగ్ చేయడం అని ప్రాక్టీస్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఇన్ కర్లీ హెయిర్. బట్ నార్మల్ అండ్ వేవీ హెయిర్లో కోంబింగ్ అవసరం లేదండి. ఎందుకంటే వాష్ చేసినప్పుడు హెయిర్ చాలా ఫ్రెజైల్గా అండ్ కొంచెం డ్యామేజ్ ఆల్రెడీ అయి ఉంటుంది కాబట్టి ఈ ఫిజికల్ కోంబింగ్ వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ షాఫ్ట్స్ బ్రేక్ అయిపోయి ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ పాయింట్, డోంట్ కోంబ్ వెట్ హెయిర్. కొంచెం డ్రై అయిన తర్వాత దెన్ యూ కెన్ కొంచెంగా డీటాంగిల్ చేసుకోవడానికి వైడ్ స్పేస్డ్ కోమ్స్ యూస్ చేయొచ్చు. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మీ, నేను ఈ మిస్టేక్స్ చైల్డ్హుడ్లో చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ చేస్తుందని ఆశిస్తున్నాను. మీరు ఎలాంటి మిస్టేక్స్ చేశారు మీ చైల్డ్హుడ్లో? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.